ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయినాము. శిరీష్ అయితే ఇంకా జడ వేసుకోలేదు. ఇప్పుడు బండి రాగానే ఉరికొస్తాడు. ఎక్కియా గిన్నె పట్టుకుంటుండే ఇల్లు. ఎండకి ఎంత ఎర్ర కొడుతున్నావు శిరీష నువ్వు. ఫైనల్ అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ శిరీషకి ఈరోజు అను వావ్ ఎమ్మి అనాలి. నాకు అదే ఇష్టం. చీకటి దయం లెక్కన ఏం కదా జబ్బరస్ నువ్వు శిరీష పాపం పెళ్ళైనా కొత్త భయపడి ఆ బొగ్గుకెళ్ళి ఇదంతా పోయేసరికి నాకు నచ్చలే. క్రియాచ భయపడకపోతే చాలు. సేమ్ పండు కోత లెక్కనే ఉన్నావు. సేమ్ పండు కోత లెక్కనే ఉన్నావు. ఇట్లా అలవాటు చేయాలి. ఇంటి కుక్క లెక్క ఉంటే నీట్గా ఉంటుంది అనమాట. వా 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 కారు కానీ మొత్తం బైక్ ఆడ తీసుకొచ్చినా దీన్ని. ఇగో ముంగడికెళ్ళి చూస్తున్నావు చిన్నగా అనిపిస్తుంది గండి బండి. రోడ్డు మీద పెడుతున్నాం. ఎట్లుంటా అన్న షెడ్ కాడ తీసుకున్నాం అయిపోయింది. అట్లా అనొద్దు. మళ్ళీ మెయిన్ బొమ్మరిది అవుతుంది. పెద్ద బొమ్మరిది కానీ ఎప్పుడు బొమ్మరిదాన్ని విలువలే. ఆవైతే మంచిగా పచ్చగడ్డి మెస్తుంది. మామ కోసేసింది గడ్డి ఆల్రెడీ. వా 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 ఇప్పుడు కొత్త కనబడుతున్నా కారు. ఈ సీట్ కూడా లేదు సార్ ఇట్లా ఏడు కాడికి మరి మా హైలైట్ ఉంది మన కారు. అందుకని ఇంకో చిన్న కారు ఉందామని చెప్తున్నా. ఇంకా 10 కార్లు కొనరా. నెత్తి మీద తట్టెత్తుకున్నాక మోయకుండా పడేస్తావా. వా 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 బ్యానెట్ అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేసినాం మనం బండి కొన్నప్పటి నుంచి. మన పాత బండికి అర్థమైంది కానీ ఈ బండికి ఏం అర్థమవుతుంది ఇంజన్ మొత్తానికి. ఆ పేగులు చుట్టుకున్నట్టుంది మొత్తం వేడి కాడికి. అబ్బో కారు కూడా అయిపోయినట్టుంది. డైరెక్ట్ రివర్స్ పట్టుకొచ్చిన ఇంటికి గడ్డికి. పాటలు బంద్ చేయగానే సైలెంట్గా అయిపోయినారు. గంట సేపు కష్టపడి కడిగింది అన్న. కానీ ఏం పైదలేదు మళ్ళా. ఇగో ఐ లవ్ యూ స్వామి బావ అన్నట నీకు మంచి కమెంట్ వచ్చింది అన్న. వెల్కమ్ టు ప్రజ్ఞాపూర్. ఏం తిట్టుకుంటారు ఏం మాట్లాడుకుంటారు అర్థమైతలేదు. ఏమైందిరా ఆడు ముఖం అంతా వెరైటీగా పెడుతున్నాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి అంత దొరకలే కదా అలిగిన నా మీద ఎక్కించుకొచ్చినా. ఆడు ఏం చేస్తున్నాడు తెలుసా. ఆడు ఇంకొంత హైట్ అయితే ఏం కాదు. ఇగో గిన్నె పట్టుకుంటుండే ఇల్లు. హ్యాండిల్ తిప్పినప్పుడు ఆయన గోర్లు ఇరికిపోతుంది. నేనేం చేయాలి దానికి. ఆడేమో అంటుండు. అందుకని నేను తీసుకుంటాను. ఇగో వస్తావా మళ్ళా భూజేస్తావా ఏది సైకిల్ మేవమ్మా. సైకిల్ మిన్నా బండి ఉన్నాక సైకిల్ ఎందుకు రాగా సైకిల్ చూపిస్తున్నావు. బండి మీదే పోదాం. పప్ప అన్నాడు కార్ కడుగుతున్నాను. పప్ప కార్ పోతావా ఏది ఓ ఆడబెట్టుకు అడుగుతుండు. ఎండకి ఎంత ఎర్ర కొడుతున్నావు శిరీష నువ్వు. రెడ్ వద్దు మొత్తం మాడిపోతుంది నీకు. బగబగ బండి రన్నింగ్ లో పోతుంటావు. అట్లా బండి తాళం ఆపేస్తాడు. రాత్రి మార్కెట్ పోయినాగా మార్కెట్ పోయి ఇట్లా మలుపుతున్నా సడన్ గా ఆపేసిండు. తాళం ఆపేస్తాడు. ఇది ఆపేస్తాడు. రైడర్ కి ఆపేస్తాడు. అందుకు అలవాటు ఇట్లా. అది ఆనందంగానే ఆరని వస్తుంది కదా. వదిలేసాయి తీ. వాడు బండి ఎక్కిన బండి కూడా ముట్టుకోవద్దు కదరా. దాని కూడా ఉరుకుతావారా. ఇగో కుక్కని ఉరుకుతావా. కుక్కని ఆడు ఇందాక నన్ను కొరికిండు. అరే నన్ను ఎందుకు కొరికినవారు అంటే కుక్కని మమ్మీని కొరుకు అంటే కుక్కని చూపిస్తున్నాడు. కుక్క తల్లి పోతారా ఆడు. అరే మునే హాయ్ మునే. బోర్ కొడుతుంది కదా నీకు. ఆడైతే మంచిగా మేకలు ఆవులు చూసుకుంటూ మంచిగా టైం పాస్ చేసేదాన్ని. ఈడ మమ్మల్ని చూస్తే నీకు బోర్ కొడుతుంది అరే నీకు. కొత్త ఎందుకంత అయ్యా మనం తెలియదా. అందుకని అలవాటు అవుతుందని ఇంటికి తీసుకొచ్చిన. ఇప్పుడు ఇక్కడ అక్కడ రెండిట్లకి అలవాటు కావాలి కదరా మునే. రెండు అవుతుంది. రెండు ఎక్కువ అలవాటు అవుతుంది కదా బిడ్డ. నేను ఇట్లా అలవాటు చేయాలి. ఇంటి కుక్క లెక్క ఉంటే నీట్గా ఉంటుంది అనమాట. ఏమైందిరా ఆడుతున్నామేందిరా దాంతోనే. నాయర్ కోసం ఎగురు దుక్కుతుంది. అందుకని దగ్గర పోతలేను ఇప్పుడు ప్రజెంట్. మస్తు నా ఐదు ఎగురుతుంది. హెల్మెట్ తీసుకోరే. మంచిగా వచ్చినావా. అర్రే నీ జుట్టు మస్తు లేచింది ఇట్లా. చల్ల ఇట్లా మంచిగా నిమ్మలమైంది. ఇప్పుడు ఒక రోజు పోయి ఉండొస్తా నువ్వు. సాయంత్రం పోనీ ఇప్పుడు వచ్చేసినావు. చెల్ల స్కూల్ పోయిందా. ఓకే డన్. ఇక నీకోసం వెయిటింగ్. మా యజమాని వచ్చిండు. యజమాని రే మీ బడా యజమాని ఆగారే. ఎట్లా వేసి నువ్వు నాయన. మేము ఉంచి అన్నం పెట్టినా కానీ తిన్నది. నువ్వు రాగానే లేచి ఇట్లా ఎగురుతుంది చూడది. ఇక్కడ వచ్చేసి శిరీష్ అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నది. అన్నారుగా కొంతమంది మీరు జ్యూస్ ఎన్ని రోజులు తాగారు, 1 రోజు 2 రోజులు తాగుతారు ఇచ్చి పెడతారు అన్నారుగా. అట్లా లేదు ఫ్రెండ్స్. మేము ప్రతిరోజు రోజు 2 డేస్కి సరిపోయే ఫ్రూట్స్ తీసుకొస్తున్నాం. దాన్ని కట్ చేస్తున్నాం. జ్యూస్ పడుతున్నాం. అందరం తాగుతున్నాం. కిరాన్స్ కూడా ఈరోజు తాగిపిస్తున్నాం. సరేనా. ఇలాంటివి ఎగిరి కింద కొడతారు. ఇవి లోపల గుజ్జు అవుతాయి. వద్దు ఆమెకి ఇవ్వద్దు ఫ్రూట్స్.
నేను పట్టాలా వాడేసిండ్రు ఇగో ఇది డైరెక్ట్ తీసి ఇచ్చేయి, ఇది తీసి ఇచ్చేయి, నేను డైరెక్ట్ పెట్టేస్తా. పాలు ఉన్నాయి కదా ఇలా రైట్, నేను పాలు కట్టి పెట్టేస్తా. కొంచెం చేతులు ఆడుకొని వస్తావు, చేతులు ఆడుకొని మిక్సీ రెడీ చేసుకొని. ఇక్కడ మనకి యాక్చువల్లీ మిక్సీ కరెక్ట్ లేచిరిసా, ఖరాబ్ అయిందా మిక్సీ, కొత్త మిక్సీ వేసుకోవాలి ఒకటి. ఫైనల్ అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దానిమ్మ, ఒక ఆరెంజ్, యాపిల్ ప్లస్ మన ఇంకేం వేసిన బనానా వేసిన విత్ మిల్క్, ఒక స్పూన్ షుగర్ వేసిన. ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు 3 గ్లాసులు, ఇంకోటి పప్పకు కూడా యాడ్ అయిపోయింది, పప్పు వచ్చింది కదా. సో 3 గ్లాస్ అయితే పోసేసిన. ఫస్ట్ అయితే పొద్దున స్నానానికి పోయింది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ శిరీషకి ఈరోజు. ఇక శిరీష అను వావ్ ఎమ్మి అనాలి, నాకు అదే ఇష్టం. నాన్నగా అంటది ఒకడికి ఎమ్మి ఉందని. పుల్ల పుల్ల ఉందా? ఎందుకు అని బరాబర్ వేసినాం కదా, మరి పుల్ల ఎందుకు ఉంటుంది? లేదు నిన్న అదేమంటారు గ్రేప్ చేసినా పుల్లగా ఉండే, ఇప్పుడు పుల్ల ఎందుకు ఉంటుంది? కొంచెం అనిపిస్తుంది అంతే. లేదు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఎమ్మి అని చెప్పు. ఎమ్మి అంటే నాకు మంచి అనిపిస్తుంది. ఎట్లంది? ఓకే థ్యాంక్ యూ, ఇప్పుడు సాటిస్ఫై నేను. ఇక మిగిలింది మాత్రం నాకే, ఎప్పుడైనా ఇలా మిగిలింది మొత్తం నాకే. కొన్ని పాలు పోసేసుకొని కొంచెం లూజ్ చేసుకుంటుంది నాకు. వా కార్ కానీ మొత్తం బైక్ ఆడ తీసుకొచ్చినావు దీన్ని. నువ్వు ఆనే కడుతున్నావు అనుకో, షెడ్ కాడికి వచ్చినా నేను. షెడ్ కాడ లేనండి నువ్వు. వాటర్ కావాలి, మళ్ళీ ప్లేస్ కావాలి, ఇదైతే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. దానికి ఒక మ్యాట్ దొరుకుతుంది దీనికా పెట్టుకోవాలి, లేకపోతే ఇదంతా కాళ్ళ కింద మ్యాట్ ఉంటుంది చూడు, సేమ్ అట్నే దీని బూట్ స్పేస్ కి ఒక మ్యాట్ దొరుకుతుంది. కాళ్ళ కింద వేసుకొని కాళ్ళ కింద వేసుకొని లెక్క ఉంటుంది, లేకపోతే అది ఓది అట్టుకోతుంది, దానికి దమాకారం. ఓ దీనికి కియా బ్రాండ్ వచ్చినా, ఇవో కియా, ప్రతిదానికి కియా అని ఉంది. ఈ సీట్ ఈ కవర్ ఉన్నా, కవర్ తీసిద్దామా? కవర్ తీసేసారు కాదు, ఉస్కాల దాని మరి గలీజ్ ఉందా అంత డస్ట్ ఉంది దానికి. లేదంటే వర్షం పడ్డప్పుడు వేసి పెట్టినాం అనుకో మొత్తం కొట్టుకోదు. మొన్న వర్షానికి మస్తు సెట్ అయింది ఇది. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్న? బయటికి వెళ్ళా, మొన్న వర్షానికి మంచిగా అయింది కానీ మొత్తం ఇప్పుడు చేంజ్ అయిపోయింది మొత్తానికి. ఇగో ముంగడికాయలు చూస్తున్నాము, చిన్నగా అనిపిస్తుంది బండి. సైడ్ లెక్క చూస్తాం మాత్రం రాయల్ లుక్ ఉంటుంది మన బండి. ఇక దుమ్ము అయింది అంటే మరి మన రోడ్ మీద పెడుతున్నాం, ఎట్లుంటా అన్న షెడ్ కాడ? ఇది ఎంత అవునా అన్న? కానీ ఒకటి చెప్తుంటావా, ఇది ఎంత మంచి కడిగి చూసి పెట్టినావు అనుకో, ఇంటికి వచ్చినా అంత దుమ్ము పడుతుంది మళ్ళీ. మరి తప్పదు, ఈ రోడ్ మీద నేను ఒకసారి అడిగినా, వచ్చిన కొత్తనే ఈయన అడిగినా సేమ్ అన్నా తీసుకున్నాం అయిపోయింది, అట్లా అనొద్దు మళ్ళా ప్రతిసారి. ఇష్టం వాళ్ళదైతే మన పని అవుతుంది. ఇష్టం నేను అప్పటికే అన్నా, బ్లాక్ కలర్ వద్దంటే వాళ్ళు మాకు బ్లాక్ వేయాలని వాళ్ళు మొత్తుకున్నారు. మన ఏం చేయాలి దానికి? ఏం కాదు, బ్లాకే బాగుంటుంది. కానీ అన్న లుక్ ఎట్లుందన్నా మరి? లుక్ మస్తు ఉంటుంది, జబ్బరస్ ఉంటుంది. బ్లాక్ కలర్ వైట్ కన్నా బ్లాక్ లుక్ ఉంటుంది, బయట పోతుంటుంది. ఇది ఒక పెద్ద బ్రష్ తెచ్చుకోవాలని ఇంకోటి. ఇది ఇంట్లో మన పాత బ్రష్ ఒకటి పట్టుకున్నా కానీ పెద్ద బ్రష్ అయితే కాళ్ళ కింద కూడా మంచి అయితే నీకు ఈజీగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈయన కూడా తెలుసా ఫ్రెండ్స్, అరుణ్ వాళ్ళ అన్న. ఎప్పుడు కనవాలి అన్న మన వీడియోలో? మాకు మెయిన్ బొమ్మరిది అవుతుంది, పెద్ద బొమ్మరిది కానీ ఎప్పుడు బొమ్మరిది అని విలువలే. అన్నాను తెలుసు, అన్నాను తెలుసు, ఎందుకంటే పెద్ద కదా. ఏమున్నా తీసేసి లోపల మ్యాట్లు క్లీన్ చేసినావు ఫస్ట్ అన్నా? అన్నా లోపల మ్యాట్ క్లీన్ చేయాలన్నా ఫస్ట్, ఈ డోర్లు చేయాలి. అయిపోయిందా? డోర్ తీస్తే మళ్ళీ గాలి పోతుందిరా. గాలి పోతుందని ఓ మ్యాట్ క్లీన్ చేయాలి. ఇంకా నువ్వు జస్ట్ వెనక నుంచి స్టార్ట్ చేసినావా? డస్ట్ అంతా లోపల పోతుంది నిజమే. వావ్, మన ఆవైతే మంచిగా పచ్చగడ్డి మెస్తుంది. మామ కోసేసింది గడ్డి ఆల్రెడీ. వా ఇప్పుడు కొత్త కనబడుతున్నా కారు. లాస్ట్ బ్యాక్ సీట్ 2 ఇవి ఇప్పుడే కవర్ దింపేసినాం. ఇది కింద, ఇది ఈ సీట్ కూడా లేదు సార్. ఇట్లా 7 కాడికి మరి మైలేజ్ ఉంది మన కారు. ఈ 2 సీట్ మైలేజ్ ఒక్కటే మైనస్, కానీ మిగతా అన్నిట్లకు సేఫ్ అన్న మన కారు. అందరికి కావాల్సిన మైలేజ్, కానీ అన్ని కార్లలో ఇంత కంఫర్ట్ ఉండదు కానా. మరి ఫార్చునర్ కూడా లేదు ఇంత స్పేస్. మరి కియా, నిజంగా కియా అన్నప్పుడు కియా లెక్కనే ఉంది కారు, జబర్దస్త్. కాకపోతే మైలేజ్ ఒక్కటే మైనస్ మనకు. ఇక మైలేజ్ గురించి చూసుకుంటే ప్రతి ఒక్క కారు కొనలేం కానా, ప్రతి కారు కూడా మైలేజ్ ఇయ్యదు కదా. ఏమైందన్నా దానికి అది ఉంటుంది. సెట్ చేసిందా కొంచెం వెనకాను, మళ్ళీ అడ్జస్ట్ ఎందుకు ఒకటే అట్లా చాలు. ఉరిగేటట్టు ఉండాలి లైట్గా. ఇది లాస్ట్ ఉంటుంది చూడది, సరిపోతుంది.
మరి అంత కిందకి వద్దు, పైగా ఉండాలన్నది హెడ్ రెస్ట్లు. నీకు సైడ్ రెండు సేమ్ పెట్టి హెడ్ రెస్ట్ కొద్దిగా పైకి లేపు. మాక్సిమం ఎవరు పైన కూర్చో. చాలు చాలు చాలు, మినిమం ఉండాలి కానా. ఇద్దరు పోయినా కార్ తీసుకోవాల్సి వస్తుంది, నలుగురు పోయినా కార్ తీసుకోవాల్సి వస్తుంది. తప్పదుగా మరి. ఇద్దరికి ఇంత పెద్దది అవసరం లేదు అనిపిస్తుంది. అందుకని ఇంకో చిన్న కార్ ఉందామని చెప్తున్నా. ఇంకా 10 కార్లు కొనరా. 5 సీటర్ అన్న. అదేరా, 5 సీటర్ ఉందాం పక్క అన్న. కొనాలగానా మరి 5 సీటర్ కంపల్సరీ ఉండాలి. ఇంత పెద్ద అట్లా అంటలేవు. ఇప్పుడు ఈ కార్ వేసుకుని పోయినా అనుకో, కిరాణా షాప్ పోయినాం అనుకో, పార్కింగ్ దొరుకుతలేదు ఆడ. చిన్నది కంపల్సరీ ఉండాలి. మన రిడ్జ్ లెక్క ఏదైనా ఒకటి. ఆశకు అద్దు కాదు, ఏదైనా అన్న మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అంతే చేయొచ్చు. దాని ఈఎంఐ కూడా మనం కట్టాలి. మరి మోయాలి. మరి నెత్తి మీద తట్టెత్తుకున్నాక మోయకుండా పడేస్తావా అన్న? కంపల్సరీ మోయాలి. బరువు ఎంత మోయాలి అంతే మోయాలరా. కొద్దిగా బరువు ఎక్కువ అవుతుంది. కొద్ది బరువు కాలేదు, మెడలు వంకర పోతాయి అప్పుడు. ఇక పడే డస్ట్బిన్ అదే, డస్ట్బిన్ అది పడే. ఇంట్లో చిన్న డస్ట్బిన్ అనమాట కార్లో. సౌండ్ సెట్ చేసినావా అన్న? రానా బ్యానెట్ అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేసినాం మనం బండి కొన్నప్పటి నుంచి. అప్పుడు పూజ కోసం ఓపెన్ చేసిన బొట్లు పెట్టిరు. బొట్లు పెట్టేప్పుడు మేము లోపల గుడి దర్శనానికి పోయినాం. మేము చూడలే బ్యానెట్ ఓపెన్ చేయంగా. ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్ టైం. మనం కడిగినప్పుడు కూడా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. మన పాత బండికి అర్థమైంది కానీ ఈ బండికి ఏం అర్థమవుతుంది. ఇంజన్ మొత్తానికి అంతా ఇట్లా పేగులు చుట్టుకున్నట్టుంది మొత్తం వేడి కాడికి. కానీ ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది కదా, మనకైతే అర్థం కాదు. ఇది ఒకటి తెలిసి నాకు ఇది అమరాన్ బ్యాటరీ. మన రిడ్జ్కి అయితే రెడ్ కలర్ వేయించినాం మనము ఎక్సైడ్. ఇదైతే అమరాన్ బ్యాటరీ ఉంది. అంతా వెరైటీగా ఉంది. ప్లస్ ఇంజన్ లోపలికి ఉంది. యాక్చువల్ ఇంజన్ హైట్ ఉండాలి కదా, ఇంజన్ లోపలికి ఉంది. ఇంకోటి సౌండ్ రాకుండా కూడా మంచిగా సేఫ్ ఉంది అనమాట. ఇది పెట్రోల్ బండి కాబట్టి ఆల్మోస్ట్ సౌండ్ రాదు. బండి స్టార్ట్ చేసినాక సౌండే రాదు అసలు. అన్నా ఫినిషా ఇంటీరియర్ ఇది మాత్రం మస్తు చాటనా గజ్వెల్లో ఉన్నాం. అది సూపర్ ఉంది. ఆయన అడిగిండు, నేను అడిగిన చిన్న చాట కావాలి ఇట్లా బండి క్లీన్ చేయడానికి అన్న. బండి క్లీన్ చేయడానికి, పూజ రూమ్ క్లీన్ చేయడానికి, ఇంకా దేనికైనా పని చేస్తా అని చెప్పేసి ఆ చాట్ ఇచ్చిండు. దాంతో ప్రతి ఒక అది కూడా ఇస్తాడు కదా మన. అది అన్నిట్లలో పనిచేస్తుంది. బ్రష్ అన్నిట్లలో పనిచేస్తుంది. ఇండికేషన్ ఇస్తుంది డోర్ ఆన్ అని చెప్పేసి. బ్యానర్ కూడా ఇస్తాం, అది కూడా పని చేస్తాను మంచిగానే. మూలలో ఉంటాయి అంటే ఈక్విప్మెంట్స్ మన వాళ్ళు ఇలాంటి ఎట్లా వస్తుంది. వీళ్ళకు చిన్న వాక్యూమ్ కూడా దొరుకుతారా మనకు. ఇప్పుడు అడుగుతున్నాం రాబాయ్. ఇప్పుడు కొత్తదంటే మనకు జోష్ ఉంది అడుగుతున్నాం. జర పాతగా అయింది అనుకో, అడగబోది కాదు. ఎందుకు కాదు, అంతే. అది అట్లా అనిపిస్తుంది. కొత్త బర్రె పెండ ఇంటి లాల్ చేస్తారు, అట్లే ఉంటుంది. అంతేలే, కరెక్ట్. ఇగో గివ్ చూడాలన్న తడి పట్టేసి నీ కాలు కాడు ఈ మచ్చలు. పిల్లలు క్రియాన్స్ కూడా అన్ని తొక్కినాయి అనమాట అవన్నీ. సరే నేను ఇంటికాడికి పోతున్నా. ఇంటికాడికి ఫోన్ చేసి ఆల్రెడీ. టైం పడుతుంది. సరే గంట పడితే నీకు తెలిసి ఇంకా గంట పడితే నువ్వు బయట కడేసరికి. కానీ బయట ఒకసారి మళ్ళీ మంచిగా తుడువా బట్ట వేసి, లేకపోతే పోనే పోవు. ఇంజన్లో కూడా వాటర్ కూడా చేరా. రైట్ చలో ఐఎమ్ గోయింగ్. బాయ్ ఆవు. మంచిగా పచ్చిగడ్డి మేస్తే సాయంత్రం వస్తుంది అది. దా 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 బండి రాగానే ఉరికొస్తాడు. ఎక్కియా బండి అయిపోయింది. నువ్వు ఎక్కలేపు బండి అయిపోయింది. చూసినావా, స్టార్ట్ చేసావా? బండి ఆఫ్ చేస్తాడు ఏడు. నాకు నేను ఆన్ చేస్తావు. అబ్బో కార్ కూడా అయిపోయినట్టుంది. డైరెక్ట్ రివర్స్లో పట్టుకొచ్చిన ఇంటికి గడ్లకి. వా నీట్గా ఉంది. కానీ ఇట్లా మెయింటైన్ చేయాలంటే రోజు గంట పెట్టుకోవాలి దీనికోసం. గంట అయితేనే పని అవుతుంది. కార్ వస్తున్నట్టే సౌండ్ లేదు. చూసినావా, పెట్రోల్ కార్ అంటే ఇట్లా స్మూత్ ఉంటుంది. కానీ ఎంత కడిగినా బైక్ ఎక్కడికి వచ్చేటప్పుడు ఇక గీతలు ఉత్తనే డస్ట్ ఏర్పడితే ఉత్తనే. ఇక సాల్తీ వినవాడదు, నా మాట కూడా వినవాడదు. సాల్తీ అన్న ఇప్పుడు దబాయించి పెట్టించాడు. ఏడ పెడతావు? పాటలు బంద్ చేయగానే సైలెంట్గా అయిపోయినారు. వీడు ఎగిరి దుంకింది ఇందాక పాటలకు. ఎంత మెయింటైన్ చేసినా అన్న. ఇగో గీత చూడ వచ్చేటప్పుడు నేను దాకేసినట్టు నువ్వు ముళ్ళు ఉత్తనే ఓనే మళ్ళా మరకలు ఇట్లా కనబడుతుంది. డస్ట్ అంతే మరి. నువ్వు ఎంత క్లీన్ చేసినా అంతే. ఈ గీతలు అయితే చిన్న చిన్న గీతలు అయితే మస్తు ఏర్పడుతుంది ఉత్తనే. ఇది ఓనే పోదాను ఇప్పుడు. ఎట్లా చేస్తావు? సర్వీసింగ్కి ఇవ్వాలి. ఇక వాషింగ్కి ఇస్తేనే బెటర్. వాషింగ్కి ఇవ్వాలి ప్లస్ మనం నీట్ మెయింటైన్ చేయాలి. వచ్చింది పప్ప ఫోన్ వస్తున్నట్టు చిరుసా నాకు. రెడీ అవుతున్నావా? ఏడికి? హాస్పిటల్కి. మళ్ళీ అవునా? ఆ సౌండ్ అయ్యేనా మన ఊర్లో? అయితే మీరు గజ్జలు వదిలాడు పొట్టు ఉంటుంది. మరి పిఎస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంకా పోతున్నావు ఇంకేంది అటు నుంచి అటు చూసుకుంటా. ఇక మరి అందుకే నువ్వు ఎలా ర్యాలీ
ఎక్కడ అంటే మన రామాలయం నుంచి సంతోష్ మా టెంపుల్ వరకు పెద్ద ర్యాలీ దాదాపు గజ్వెలనా చుట్టుపక్కల జనాలు మొత్తం వస్తారు. అప్రాక్స్ ఒక 5,000 ప్లేస్ వస్తారు. ర్యాలీ మస్తు జరుగుతాడు. మేము కూడా పోతాం. మనకి వస్తాం లేకపోతే అందరం పంపరా పోదామా మరి ర్యాలీ పోదాం. ఓకే అయితే ముందు సరే మీ తొందరగా అనేది పాపా తినవా దా తిందుదా ఇక కట్ట కట్టుకుని ఆడుతుంది మళ్ళీ అమ్మ వాని తీయాలని కష్టం అవుతుంది నాకు భయం అవుతుంది ఏం తీసినా కష్టం ఇవ్వని కదా తెలుసా ఏం కరే చిక్కుడుగానా ఇప్పుడు ఏమన్నావు పాలకూర పప్ప ఓహో పాలకూర పప్పు నాకేనది థ్యాంక్ యూ గంగవాలి కూరనా గజ నువ్వేమన్నావు ఈరోజు వీడియో తెలుస్తుంది కామెంట్ ఎట్లా వస్తుంది ఏమన్నాడుగా గంజవాలి కూర అన్నావు నువ్వు పాప తినవా దా తిను ఏమండేది జ్యోతి ఉల్లిగడ్డ కూర ఉన్నదా స్కూల్ పోయింది జ్యోతి దా మరి కొంచెం తిందా మళ్ళీ మధ్యాహ్నం ఏ టైం అయితే ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయినాము. శిరీష అయితే ఇంకా జడ వేసుకోలేదు, ఇప్పుడు లేట్ తింటుంది అంటే అందరం తిన్న తర్వాత ఆమె తిన్నది. సో అట్లే లేట్ అయిపోయింది. ఇక మన చూడు పైలట్ ఉంటుంది. మరి మిస్టేక్ నామే పడుతుంది. నేను ఏం చేయాలి చెప్పు. నీకన్నా క్రియాన్స్ కూడా మంచిగా ఉండు. ఆయనకేం లేకుండా షర్ట్ బాగుందా అంటే మనకు హెయిర్ లేదు కాబట్టి గడ్డం తీసేస్తే గలీజ్గా అనమాట. అందుకని గడ్డం కోసం మన డ్యూటీ పని చేసిన కదా అట్లుంటుంది. ఇప్పుడు ఎట్లా చేయాలి నేను ఏం చేసుకోలేదు ఒప్పుకోబట్టి నచ్చుతలే బయటికి వెళ్ళాలంటేనే అయితే నాకు మరి ఒక వారం రోజులు అట్లా సపరేట్ ఉండాలి తొందరగా. హౌ టు బియర్డ్ ఇన్ ఫాస్ట్ గ్రోయింగ్ అది ఉందిగా నూనె ఆదివాసి గడ్డ పెరుగుతుంది దానికి. ఏది సో ఫ్రెండ్స్ షర్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ షర్ట్ యాక్చువల్లీ మా నాన్నది. నాన్న షర్ట్ నీకు వస్తుంది. మా నాన్న షర్ట్ మా నాన్న హైట్కి నేను అనుకోగలిగిన అంటే పర్సనాలిటీకి. మా నాయన ఏమో మమ్మల్ని దిగజారిపోయి మరి ప్యాంట్ లూజ్ అవుతుంది షర్ట్ లూజ్ అవుతుంది. నేను కూడా అట్లా కావాలనుకుంటున్నా కానీ ఎప్పుడైతే తెలియదు. 1 తారీఖు అయిపోయింది కదా సప్న. 1 తారీఖు ఎన్ని చేంజ్ అసలు 1 తారీఖు ఎన్ని చేంజ్ అయినా ఎవ్వరు కమెంట్ చేస్తలేరు. ఎందుకు నాకు అర్థం అవును. ఇల్లు మారినాం ఒకటి, ఇంకోటి అన్ని మార్చేసినాం 2, ఇంకొకటి అందరం మారిపోయినాం 3, 4 ఇంకా హైలైట్ నీ మూతి మీసాలు నీ గడ్డం అంతే కావద్దే మొత్తం మార్చింది కావద్దే మొత్తానికే మారిపోయాను. ఇది హైలైట్. ఇది అసలు నిజమైన వాస్తవం అంటే ఇది. కానీ ఇది 1వ తారీఖు చేసేది ఉండే అనుకోకుండా నేను 10 తారీఖు చేసినావు. ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఎంత గ్రాండ్ గా స్టార్ట్ చేస్తాం అంతే అంత గ్రాండ్ కాదు గ్రాండ్ కనీసం దాన్ని పట్టించుకునే విలువ కూడా లేకుండా వదిలేస్తాం. ఫోన్ అని చెప్పి ఇచ్చి పెడతాం అనమాట. గట్లుంటుంది మన ఏ పని అంటే. కానీ స్టార్టింగ్ ముహూర్తం మాత్రం పునాది కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం. కానీ గులగొట్టేప్పుడు మాత్రం గిట్లా డైరెక్ట్ చేసి బెడ్కి ఇట్లా అంటే అయిపోతుంది. అట్లుంటుంది మన ఏ బిజినెస్ అయినా ఏ పని అయినా కానీ. ఫ్రెండ్స్ అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు హనుమాన్ జయంతి. ఈ రోజు నేను ప్రతిసారి సిటీలో ఉన్నప్పుడు గౌలిగూడ నుంచి తాడుబంద్ హనుమాన్ స్వామి దాకా ర్యాలీ ఉంటుంది. చాలా బాగుంటుంది ర్యాలీ. ఓల్డ్ సిటీ నుంచి వస్తుంది. ఓల్డ్ సిటీ రామ్ మందిర్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మన గౌలిగూడ ఇలా ఇంటి పక్కనే గౌలిగూడ కోటి పక్కనే కావద్దు మీది. అలా మమ్మల్ని నేను పోయినప్పుడు అరే గీడుంది ఎదురు ఇల్లు అనుకున్నాం. ఆడికెళ్ళి స్టార్ట్ అయిన ర్యాలీ తాడుబంద్ వచ్చేసరికి 16 కిలోమీటర్లు. ఎంత రష్ ఉంటుందంటే ఈ రోజు మధ్యలో ఎంతమంది సేవ చేసుకుంటారు. పెరుగు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, పులిహోర అన్నం ఇలాంటి షాప్ల మూట ఉంటారు చూసిన ప్రతి ఒక్కరు ఇట్లా సేవ చేసేస్తుంటారు. దాంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అయితే కనిపించలేదు కానీ హిందూ ముస్లిమ్స్ బాగుంటారు ఆ ఏరియా కాబట్టి. చాలా అంటే చాలా. ఎందుకంటే వాళ్ళది మస్తు అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా మన బండి మన ప్యాషన్ ప్రో దాదాపు 3 సార్లు పోయినా మన బండి మీద. అవును దానికి స్టిక్కర్లు ఈ హనుమాన్ జయంతి వచ్చినా శ్రీరామనవమి వచ్చినా మస్తు యాక్టివ్ ఉండటం. ఇక ఈడ ఏమవుతుందంటే మాకు మనం రానియరు. మనం పోయినా అది వేరే అవుతుంది కథ. వీడేంద్ర చేసేది వీళ్ళు ఎగురుతుండేంద్ర అన్నట్టు ఉంటుంది. అందుకని ఇక ఏం చేసినా ఓర్వని సమాజం ఎక్కువ, కులం ఎక్కువ అయ్యడం. అందుకనే ఇక ఈ కులాల గుంపులో మనం ఉండకుండా బయటికి వెళ్తున్నాం. ఇంకా విస్తరించుదాం. ఈడుండి బాయిలో కప్పలు ఉండకంటే బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూద్దాం. అప్పుడు నోటి ముత్యాలు బాగా వస్తాయి కదా. అయితే మంచిగా ఇవి ఏమంటారు అయితే చాకోస్ కదా, చాకోస్ వేసి వాటర్ పెట్టినా చాకోస్ మంచిగా తిన్నది. పప్పది వెళ్దామా? బొట్టెడ పెట్టుకున్నాను 2 చోట్ల పెట్టుకున్నావు. అదమ్మ చూసుకోప ఒకసారి 2 చోట్ల పెట్టుకున్నావు. డోర్ తాళం అటకనేద్దాం. డోర్ దానా అటకనే వస్తానడా ఏదో మేకప్ వేసుకున్నావు సిరిసా అన్న.
వచ్చిండావు వచ్చిందా వా వెల్కమ్ 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 వెల్కమ్. నేను తలమేది లేదు అనా దాని మీకు పౌడర్ వేసుకో. నాకు నచ్చదులే, నా ఫేస్ నాకు నచ్చలేదు. నువ్వు వాడికి పోయినా చెప్తా ఇను గజ్జలు పోయేలోపు అది మొత్తం డ్రై అయిపోతుంది. దాని మీకు పౌడర్ వేసుకో. దాని తొందరరా సాయంత్రానికి ఏం కాదు మంచిగా అవుతుంది అది. ఏమైంది సిరిసా పిల్లి పోతా జాగ్రత్త. పిల్లి పోకుండా ఏం చేసినా కానీ ఓకే డన్. కేన్స్ పోమా నేను పోయి కార్ అనేది చేసి చేస్తా చల్లగా అవుతుంది. కార్ ఎండక ఉంది కదా సరేనా. లేకున్నావారా చెప్పులు వేసుకో 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 దా దా దా. ముందు వాటర్ వాళ్ళకి వచ్చింది అదే తాడు దగ్గర పెట్టినా కదా నేను మర్చిపోయినా. దానికి మళ్ళీ పెద్ద బకెట్లో పెడదాం. వాళ్ళకి ఆడు ప్రతిదానికి చీ అంటాడు. ఎందుకు నిమ్మలాగా కూర్చుని కాలు కూర్చొని అయిపోతున్నాయి కదా అన్న సరే అన్న. అరే ఎటుపోయినావు కచ్చిపు నాని బట్టలు ఉంటుందా సేవా చీకటి దయం లెక్కన వాళ్ళు సెట్ వద్దా. చిన్నపిల్లలు భయపడకూడదు ఏమనుకోకూడదు. ఏం కదా జబ్బరస్ ఉన్నావు. సాయంత్రం నువ్వు వచ్చేలోపు మొత్తం అరిగిపోతుంది చూడు. అది నేను నైట్ టైం గట్టినే పెట్టుకోమని అనుకుంటున్నావు గుర్తుంది అప్పుడు నువ్వు వీడియో తీసినావు. సిరిచ పాపం పెళ్ళైనా కొత్తలో భయపడి కూడా ఏ ఇందాక డబ్బులకి పోయింది ఉన్నంతే. ఏ తాళమే పడుతుంది గట్టి కొంచెం అట్లా వెనక అది ఓపెన్ అంటుంది. నా పిల్లలు కాదు తెచ్చుకో. నాకు కూడా కలర్లు తెచ్చుకోవాలి. నేను ఫేస్ కడుపుటప్పుడు అడ్మిషన్ పెట్టినా అవి నాయ సిరిసా అవి కిటికీలు పెట్టిరా. సరే దా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏడిపోతున్నాం అంటే యాక్చువల్లీ సప్నకు ఒక చెకప్ ఉంది. ఆ చెకప్ చూసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం కానీ ఈరోజు సాయంత్రం కానీ వాట్ హ్యాపెన్ అసలు సప్నకి ఏమైంది అనే వీడియోని మనం సపరేట్ చేద్దాం. ఎందుకంటే మనం చాలా హింట్లు ఇచ్చిన నేను అంత మంచిగా కూడా నేను వీడియోలో మంచిగా చెప్పిన తినేటప్పుడు ఆయన కూడా కొంతమంది గుర్తుపట్టుకోలేకపోతారు. నా నోటి నుంచి వినాలనుకుంటారట. నేనే చెప్తా, నా భార్య చెప్తుంది, నా తమ్ముడు చెప్తాడు, నా శిరీష చెప్తుంది, అందరం కలిసి చెప్తాం ఫ్రెండ్స్ వాట్ హ్యాపెన్ అనేది. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం కొంచెం ప్రికాషన్స్ మాట్లాడుకున్నాం. కరెక్టే ఓకే సో ఫ్రెండ్స్ దాని చూసి భయపడకూరి. ఇట్లనే నాకు కొంచెం సాటిస్ఫైడ్ ఉంటా ఫ్రెండ్స్. నా ముఖంగా నాకు కనిపించదు అనిపించింది. ఎందుకంటే నేను ఉండేది బొగ్గు. ఆ బొగ్గుకి వెళ్ళి ఇదంతా పోయేసరికి నాకు నచ్చలే. ఈ గుండు ఈ బట్ట ఇది అంతా నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు సెట్ అయినా ఏం కాదు. ఓకే డన్ మంచిగా సూపర్ డ్రై అయ్యేసరికి ఏ టైం ఏం కాదు కానీ క్రియాచ భయపడకపోతే చాలు. పప్పే వెరైటీగా ఉన్నాడు. వస్తానే ఏ వదిలితే అని తాళం ఎందుకు వచ్చే ఉందా మన ఇంటికి వాళ్ళు వస్తారన్నా నాకు అర్థం కాదు. కార్లో వస్తావా ఇక నా ఫైల్ పెట్టుకుని అలా ఏమో వీలైతే నేను కూడా 2-3 పనులు చేసుకొని వద్దాం అనుకుంటున్నా. వచ్చిందా నేను చెప్పలే మరి పిల్లలు ఆడిరు అని. నేను ఏం చేసినా వస్తా మీకు నాకు అర్థం కాదు. లిప్స్టిక్ అయితే ఎర్రగా కనిపిస్తుంది. కుంకుమ పెద్ద పెట్టుకో. కుంకుమ పెట్టుకో అంత పెట్టుకో. నాయన పెట్టుకుంటాడు చూసుకోలే అర్థమల్లా 2 సార్లు చూసుకోమన్నా నేను. ఏసీ పోతుంది అంత ఇప్పటికే డ్రై అయిపోయింది. అప్పటికి ఇప్పుడు మస్తు తేడా ఉంది. కూలింగ్ ఉంటుంది చిల్లు ఉంటుంది. స్లాబ్ వస్తుంది ఈరోజు. అయ్యో మనం కార్ వెళ్తుంది నరేషన్ పోతురు. నరేషన్ ఇట్లా కొమరేలు పోతురు. కొమరేలు పోవాలి, కొండపోషం పోవాలి, కొండగట్టు పోవాలి, తిరుపతి పోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ త్వరలో అర్థం నాకేరా. సరే పో నీ ఇష్టం. నువ్వు డ్రైవింగ్ చేస్తాను నీకున్నప్పుడు నేనేం చేయాలి? ఇక మునిగా జాగ్రత్త రాయనా మా నంబర్ వస్తుంది. అది చెప్పులు ఉన్నాయి బుడి బాయ్ బేడా. మనం ఎప్పుడు అని ఇచ్చిపెట్టి పోవాలి. ఇట్లా ఇంట్లో కాడికి వెళ్ళి ఫీల్ అవుతుంది వచ్చి అలా వస్తుందేమో నాకు తెలిసి. వస్తుందో ఏమో నాకు తెలిసి. సరే కొద్దిసేపే ఏదైనా కానీ మనకు బయటకు పోతాం అంత తెలియదు కదా సిరి సార్. ఓ పడతావు రోయ్ దా. ఎట్లుంది అన్న కారు? సూపరా. గంట సేపు కష్టపడి కడిగింది అన్న కానీ ఏం పైదలేదు. మళ్ళా గేట్ పెట్టలే ఆగు పప్పాకి దిగు రేపా. గేట్ పెట్టరాపో. అందరూ లేరు కానీ గేట్ పెట్టరావాలి. ఏ వద్దు కుక్కుంటే ఎట్లానా ఓ దగ్గరికి వేసాను చారు. ఇంకా నేను పక్కన పెట్టుకున్నా. మంచిగా ఉంది అంత అన్నిట్లకు సెటప్. ఇక్కడ పెట్టుకొని ఉన్నది ఏసీ ఉన్నది అన్నిట్లకు సెటప్ మంచిగా ఉన్నది. డోర్ వల్లే. ఏం చేస్తున్నావు? తిన పెడతావా? రచ్చ చేస్తారు ఇలా మొత్తం. ఇప్పటికే పాప అన్న కష్టపడి తుడిచిండు. డన్ 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 వచ్చినా వేసాడు గట్టిగా పడ్డదానా? రైట్ పడ్డది పడకపోతే అక్కడ ఇండికేషన్ వస్తుంది. ఏమొద్దు సైలెంట్గా పోని పెట్టు. రఘు కుల్ల తీరా రఘువా
రఘుకుల తిలక రారా. నీకు ఒక గుడ్డి చెప్పాలా? చెప్పు. శిరీష శేఖర్ బ్లాగ్స్ 9 minutes ఎగో వచ్చింది వీడియో వచ్చింది. అయితే 1,23,295 ఉన్నారు. ఇది నేను 1 2 3 4 5 ఇది మనం అది కొట్టాలి, స్క్రీన్ షాట్ కొట్టాలి, గుర్తు పెట్టుకోవాలి. ఓకే డన్. 1 2 3 4 5 6 ఐల్ करते काम करते you will do. okay ఓకే right. ఇది చూడు ఒకసారి, ఇది చూడనా చూడరా భయ్. సేమ్ పండు కూత లెక్కనే ఉన్నావు అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నీకు భయం అవుతుంది ఇప్పుడు మరి? అందరికీ అలవాటు అయింది ఇప్పుడు దాకా చూసిన. ఏం కాదు అన్న, కారు పోతా అన్నాడా? ఇడే కట్టు కదా. కట్ అయితే నిన్న దాకింది కింద. అబ్బా మరి ఎట్లా ఇప్పుడు? వాళ్ళు బండి తీయాలి, అయిపోయినాయి ఇక. అయిపోతే ఏం కావాలి. షాక్ అవుతారు ఇప్పుడు. అరే అవునన్న, వాళ్ళు భయపడగలరా నిన్ను చూసి? ఏం గతి అన్న. ఇల్లు కడితే ఇంత ప్రాబ్లం రా. మరి ఇల్లు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు ఒకటే రోజు అయిపోతుంది, ఇల్లు అట్లా అయిపోదు. ఒక రోజులే కాని పని అవన్నీ తీయాలి. బ్రో వినపడదు బ్రోకి. రఘుకుల తిలక రారా. ఇదంతా ఇప్పుడు కావాలి. పాటలు పెట్టారా? మంచిగా పాటలు పెట్టు. ఏం పాట పెట్టాలి చెప్పు నీకు? రఘుకుల తీరా రా. ఇగో ఐ లవ్ యూ స్వామి బావ అన్నట. నీకు మంచి కమెంట్ వచ్చింది అన్న. ఇట్లున్నందుక ఐ లవ్ యూ అనుకోకూడదు ఫ్రెండ్స్, కాకపోతే వస్తుంది కొంచెం టైం వస్తుంది. ఇట్స్ టేక్ ఓన్లీ 1 week. వద్దే నవాబ్ కుట్టినాను. నవాబ్ కుట్టినావా? లేదు కదా. రైట్, మంచిగా ఉండగా మంచిగా ఉండ. అయితే బెల్ట్ వేసుకుని అవు ఎండకి ఏం పని చేస్తలేదు కెమెరా, ఎండకి ఏం కనబడతలేదు. ఏమైందిరా? వీడియో చూశాను, సంతోషం. మరి రాత్రి వీడియోలు ఎట్లా చేసినా అనుకుంటా ఆగమాన్ చేసిన వాడిని మనం ఏదామనుకో కాపరే అది పడుతుంది. మన టర్మ్స్ అండ్ కండిషన్ మీద వీడియో డిలీట్ చేసేస్తారు. వాడిని ఏం అనొద్దు. ఇప్పుడు వాడు ఒక భగవాన్ అయిన ఇప్పుడు వాడు. భగవాన్ శేఖర్ ఏందన్నా? ఎండకు దీనికి కత్తుకుంటుందిరా. ఆహా లేదు, తీసే ఆపోతే అయిపోయి ఎంత చెప్పాను. కారు పాతగా అయిపోయాయి. ఈ రోజే ఉన్న సీట్ కవర్ మొత్తం బీకేసినాం. ఎంత నీట్గా ఉందో ఇప్పుడు. వెనకే కూడా పోయినాయా? అన్నీ పడి పొద్దుగాల కడిగేటప్పుడు తీసేసినాం. తినబెట్టకపోయినావు? తినిపిస్తా ఒక 2 నిమిషాలు. ఆయన బాక్స్ ఓపెన్ చేయను, ఆయన డాడీకి అయింది కదా. నాకే పెడతాను అనుకున్నాను. ఆయనకి మంచి ఆకలి అయినట్టు అయింది అనుకో, మంచి తింటాడు, సతాయించాడు. ఇక మనం బలవంతం పెట్టిన అనుకో సరిగ్గా తింటలేడు. వెల్కమ్ టు ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిల్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్. నేను రాసిన మనకైతే ఫస్ట్ ఇదే మనకి మస్తు మంది సబ్స్క్రైబర్లు. మనం నువ్వు కూడా జై శ్రీరామ్ పెట్టు, కాషాయం కలర్ కనబడుతుంది మనకి ఎంట్రన్స్ లో. స్టార్ట్ అయితే ఆగు, రోడ్ మొత్తం క్లోజ్ ఇప్పుడు ఈడ. ఆ ముంగైకి ఇంకా ఇల్లు నుంచే కాదు, మనం ఇంకా అట్లా పోయింది బెస్ట్ అసలు. గజ్వెల్ నుంచి ఇలా జెండా కట్టుకున్నాం మరి, మనం కూడా కార్ జొరిద్దాం మళ్ళీ. ఎడగడతావు కారు? ఇలా ర్యాలీలో పోదాం. ఓ వాళ్ళు జొరితే మళ్ళీ బయటకు వెళ్దాం. మనం సాయంత్రం వరకు ఉందాం. మన పైన పోదాం మళ్ళీ. అన్నాని చెప్తాను, తీసుకొస్తాడు. ఇంటికానే ఉంటాడు. ఓకే డన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో యాక్చువల్లీ మనం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఈరోజు ర్యాలీకి వచ్చినాము. కాకపోతే ఇంకా ర్యాలీ స్టార్ట్ అవ్వనట్టుంది. మనం ఇంకా ఎంట్రన్స్లో వెళ్తున్నాం. ఈ చైర్ ఒక్కసారి కంఫర్ట్ చూద్దామని చెప్పేసి వచ్చేసినాం. ఎందుకోసం అంటే బ్యాక్ పెయిన్ మనకు చాలా వస్తుంది కాబట్టి ఇలాంటి చైర్ ఒకటి మనకు ఉంటే మనకు ఆఫీస్లో కూడా మంచి సెట్ అవుతుందని చెప్పేసి ఇలాంటి చైర్ ఒకటి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది రేటు పడితే కనుక ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోదాం. ఇలా సోఫాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. కానీ మనం ఆల్రెడీ సోఫా తీసేసుకున్నాము. కాకపోతే ఇది ఒక్కటి మనకు కావాలి. ఇంకోటి ఏం వెతుకుతున్నామంటే, నేను ఒకటి చెప్పిన కదా స్వప్నస్వామి టాక్స్ అనేది, దానికి నేను కొంచెం మంచిగా మీతోటి డిస్కషన్ చేయాలని నేను చాలా రోజులు అనుకున్నా. దానికి సంబంధించి ఒక చైర్ అయితే వెతుకుతున్నా. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. అంటే అటు సబ్స్క్రైబర్ కానీ నీవు అంతే మన ఇద్దరి మధ్యలో మాత్రమే డిస్కషన్ ఉండాలి. దానికోసం అని చెప్పేసి ఒక మంచిగా కరెక్టింగ్ ఉండాలని చెప్పేసి ఒక చైర్ అయితే వెతుకుతున్నాం. ఇది బాగుంది ఇట్లా. కాకపోతే నాకు కాలంతలో చిన్నగా ఉన్నాయి అంతే. అదే లాస్ట్ సైడ్. ఇదే లాస్ట్. నీకు బ్యాక్ పెయిన్ కంఫర్ట్ ఎట్లుంది? బ్యాక్ పెయిన్ అసలు బ్యాక్ పెయినే రాదు. ఇన్ని రోజులు మనం పెద్ద తప్పు చేసినాం. మన సిస్టమ్ కూడా కూర్చొని డూప్లికేట్ చైర్ పెట్టుకుని చూసినాం. దానివల్ల మనకు మస్తు ఎఫెక్ట్ అయింది. అదే నాకు బ్యాక్ పెయిన్ తెచ్చింది. అయితే చాలా బాగుంది. ఇంకోటి వెనక కూడా వస్తుంది. కాకపోతే కింద కాలు మంచిగా అది అనుకో, వెనకకి ఇట్లా అనుకోవచ్చు. మన కాలంతలో కాబట్టి ఉన్నది ఒప్పుకోవాలి కదా. సిస్టమ్ టేబుల్ పెద్ద పెట్టుకోవాలి. చాలా బాగుంది. గజ్వెల్ ఈ నుంచి మనకు కాషాయం కనబడుతుందన్న. విజయ యాత్ర వీర హనుమాన్ బజరంగల్ గజ్వెల్. పెద్ద బ్యానర్ వేసిర్రా. ఇంకా ఇందాక రాలే రైట్ పోతుంది. పోదాం ఒకసారి. ఇదంతా చూడు, అటు పోతే స్టక్ అయిపోతాం మళ్ళీ. ఇప్పుడు పోదాం ఒక్కసారి. ర్యాలీ అంటే ఎంత మంచిగా ఉంటారా. ర్యాలీలో ఎంట్రీ అయితే మస్తు ఉంటుంది. జస్ట్ వన్స్ అట్లా పోయి ఇట్లా వచ్చేసేద్దాం. ఏమంటావు? పోనీ. జై శ్రీరామ్. పవన సుత హనుమానికి జై. ఉమాపతి మహాదేవ్కి జై. ఇప్పుడు దాన ధర్మాలు చేస్తే మస్తు మంది ఉంటారు రోడ్ల మీద. ఈడ కష్టమే. ఇక్కడ సైడ్ ఆడ గౌరీగూడ సైడ్ అనా చెప్పలేదు. చార్మినార్ సైడ్ మోస్ట్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది హిందూ ముస్లిమ్స్ అయితే మస్తు అది చర్వాత ఫుడ్ కూడా పెడతారు కొంతమంది.
ఈ ఎడారి మతాలే ఏం పట్టించుకోరు కానీ మనోళ్ళు మస్తు మస్తు చేస్తారు, చాలా గ్రేట్. ఓ కనిపించినంత దూరం ఉందిరా ఈ కాషాయం. జై శ్రీరామ్. జెండాలు కడుతుర్రా, పాత జెండాలు కడిపి కొత్త జెండాలు కడుతురు. ఇప్పుడు లేపుతారు ఇక పైగా. జై జై శ్రీ. అయితే ర్యాలీ సాయంత్రం అనుకుంటాను ఈడ. అరే సాయంత్రం మరి అందుకనే ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా, ఏమంటారు కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. వెనక పోదురా. అమ్మో నాకు 2 సార్లు అనుభవం. లెర్నింగ్ వాళ్ళు రివర్స్ వస్తారు బండి. హనుమాన్ టెంపుల్ ఈడికెళ్ళి స్టార్ట్ కానీ ఆ ముంగడికి స్టార్ట్ అవుతుంది ర్యాలీ మొత్తం. ఆడ కూడా ఒకటి ఉంటుంది, జై జై అంటున్నాడు గుడి. సాయంత్రం ఇది సాయంత్రమే ఇప్పుడు అలా ఈ టైంకి ఎట్లుండాలని రచ్చ ఉంటది. స్టార్ట్ కాలేదంటే సాయంత్రమే మెల్ల జాగ్రత్త వెళ్ళదు. ఇక మార్కెట్ ఎప్పటికి ఉంటుంది అన్నాడు, ఏ రోజు వచ్చినా ఉంటది. ఈ రోజు ఎవరు? ఈ రోజు గురు శనివారం. మేము శనివారం ఉండో లేదు గదే ఎప్పుడైనా ఉంటది. రచ్చరంబోలా ఇడికే లాస్ట్ కదా, ఈ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడైనా కానీ. గడ గుడి ఉంటుంది, ఆ గుడి కాడికి వెళ్ళి ఇటు స్టార్ట్ అవుతుంది. నీకు తెలిసిన అందరికి తెలిసిన బ్యానర్లల్లా చాలా వరకు మనోళ్ళే ఉంటారు ఇక్కడ. ఏంటంటే పార్టీలో పనిచేసినాం కదా, ఇప్పుడు అందరు గుర్తు ఏమైతే తెలుసారా, ఈ హిందూ సంబంధించినవి ఇప్పుడు గుడిగుల కొట్టిరు, లేకపోతే బడిలో ఏమైనా కష్టం వచ్చింది, లేకపోతే గుడికి ఏమైనా కష్టం వచ్చింది, ఇవి మొత్తం హిందూ సంఘాలు చూసుకుంటారు. అవునా? ఈ హిందూ సంఘాలు దేంట్లో ఉన్నోళ్ళు? ఏబీవీపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇంకా హిందూ వాహిని, హిందూ వానర సేన, ఇవన్నీ హిందువులకు సంబంధించిన మాత్రమే చూసుకుంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎటు పోతారో, బీఆర్ఎస్ వాళ్ళు ఎటు పోతారో, ఇవి ఎందుకు రారా నాకు అర్థం కాదు. అంటే వాళ్ళది కాదా, వాళ్ళది కాదా ఈ హిందుత్వం? ఓన్లీ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు. అరే మరి వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా పార్టీలు ఉంటారు కదా, వాళ్ళకెందుకు మరి కడుపు నొప్పి, వాళ్ళకెందుకు ఈ పోలీసులు కేసులు? అవుతుంది కదా. అందుకనే హిందువులందరూ హిందువులకి ఓట్లే అని నేను ఎందుకు చెప్తా, అందుకనే చెప్తా. ఓ అమ్మ కనబడట్లేదు తోవా. వీళ్ళేంది తొందర రమ్మంటే వాడు పోయి మీటింగ్ పెట్టారు ముగ్గురు కూడా. వీళ్ళు తొందరగా వస్తారని చెప్పేసి నేను వచ్చి ఎండలో కూర్చుంటే ఎంతసేపు రా నాయన వీళ్ళు. వామ్మో, ఏం తిట్టుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు అర్థమవుతలేదు వీళ్ళు. ఏమైంది మీ డల్గా వస్తుంది మళ్ళా?